శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనుల నౌరాయనగా ధారళమైన నీతులు నోరూరగ చెవుల ఉట్ట నుడవెద సుమతి. ఇది బద్దెన రచించిన సుమతి శతకంలోని మొట్టమొదటి పద్యం. శతకం కాని ఏదైనా కావ్యం కాని రాసేటప్పుడు మొదటి పద్యాన్ని సర్వసాధారణంగా శ్రీతో మొదలు పెడతారు. అలాగే మొట్టమొదటి పద్యంలో దైవస్థుతి ఉంటుంది. బద్దెన రాసిన ఈ శతకంలో ప్రతి పద్యం చివర సుమతి అనే మొగటం వస్తుంది. బద్దెన పద్యంలో తన పేరును పెట్టుకోకుండా రాశాడు ఈ శతకాన్ని. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా అని అర్థం. భావం: మంచి బుద్ధి గలవాడా, మీకు కొన్ని నీతులు చెబుతాను వినండి. ఈ నీతులు నేను చెబుతున్నానంటే అందుకు నా ఇష్టదైవమైన శ్రీరాముడి అనుగ్రహమే కారణం. నేను చెప్పబోయేవన్నీ రానున్న కాలంలోనూ ప్రసిద్ధికెక్కుతాయి. అవి ఎవరు అట్టు చెప్పలేని ఉత్తమమైనవి. ఒకటి వింటే మరొకటి వినాలనిపించేలా ఉంటాయి. ఎంతో ఉపయోగకరమైనవి కూడా. ఈ నీతులు విన్నవారు చెప్పే విధానం బాగుంది అని ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సుమతి శతకంలోని కొన్ని పద్యాలనైనా కంఠస్థం చెయ్యాలి. అంతేకాకుండా అందులోని మంచిని ఆచరించాలి.